అధములు మరియు శక్తిమంతులు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుండి 31 వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. నశించిన ఈ లోకం పుట్టుక, సామాజిక హోదా, ఆర్థిక విజయం, అధికారం మరియు గుర్తింపు అనే వాటికి మెప్పునిస్తుంది. కానీ ఈ విషయాల్లో ఏది కూడా నిత్య జీవానికి భరోసా ఇవ్వదు. యేసుక్రీస్తునందలి సందేశం మరియు అద్భుత కార్యం ఈ లోకంలోని గొప్పవాళ్లను, బలవంతులను బొత్తిగా సిగ్గుపరిచింది. ఈ లోక జ్ఞానులు దేవుడు పాపులను పరిశుద్ధులుగా ఎలా మారుస్తాడో అర్థం చేసుకోలేరు. అలాగే ఈ లోకంలోని మహాశక్తివంతులు ఇలాంటి అద్భుతం జరిగించలేని నిస్సహాయులు. సంఘ చరిత్ర పుటలు సువార్త శక్తి రూపాంతరం చెందించిన ఘోర పాపుల వృత్తాంతాలతో నిండి ఉన్నాయి. నా స్వంత పరిచర్యలో న్యాయవాదులు, మానసిక శాస్త్ర నిపుణులు అర్థం చేసుకోలేకపోయిన ఆశ్చర్య కార్యాలు జరగడం నేను చూశాను. మేము నేర ప్రవృత్తి గల టీనేజర్లు సఫలురైన విద్యార్థులుగా, ప్రయోజనకరమైన పౌరులుగా మారడం చూశాం. న్యాయస్థానాలే ఆశ్చర్యపోయే విధంగా వివాహాలు పునరుద్ధరింపబడడం, కుటుంబాలు తిరిగి కట్టబడడం మేం చూశాం. సరే, దాని తత్వ విచారం, మతంతో సహా దేవుడు ప్రస్తుత ఈ ప్రపంచ వ్యవస్థ యొక్క మూర్ఖత్వం, దౌర్బల్యం ఎందుకు బహిర్గతం చేస్తాడు? దేవుని ఎదుట ఏ శరీరియు అతిశయపడకుండునట్లు. 29వ వచనం. రక్షణ పూర్తిగా కృపచేతనే కలగాలి. లేనట్లయితే దేవునికి మహిమ కలగదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. జ్ఞానులకు, శక్తివంతులకు కూడా అంతుపట్టని దేవుని ఏ ఆశ్చర్య కార్యం మీరు ఇటీవల చూశారు? ఆమేన్.